వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోజీ స్నిప్పెట్స్ బై శ్వేత. చికెన్తో రెగ్యులర్ రెసిపీస్ బోర్ కొట్టి ఉంటే ఈ రెసిపీ పక్కా ట్రై చేయాల్సిందే. ఈ రెయినీ అండ్ వింటర్ సీజన్లో మస్ట్ ట్రై రెసిపీ అనే చెప్పాలి. స్పైసీగా ఇష్టపడే వాళ్ళకి చాలా నచ్చుతుంది ఈ చికెన్ కారపొడి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది అబ్బబ్బా, మన టేస్ట్ బడ్స్ అన్నిటినీ ఒకేసారి యాక్టివేట్ చేస్తుంది. డీటెయిల్ రెసిపీ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చదువుకుంటూ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అన్నీ ఇక్కడ ఇస్తున్నాను, ఒకసారి చూడండి. ముందుగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూస్ చేసి చికెన్ని మ్యారినేట్ చేయాలి. ఒక 30 minutes to 1 hour మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. అలా మ్యారినేట్ చేసిన చికెన్ ఫ్లేవర్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. టేస్ట్ మన పొడి కూడా ఇంకా చాలా ఫ్లేవర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు మన రెసిపీలోకి వెళ్దాం. ఒక కడాయిలో మంచిగా ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆనియన్స్ని బాగా ఫ్రై చేయాలి. ఒకేసారి ఎక్కువ వేయకుండా కొద్ది కొద్దిగా ఆనియన్స్ వేస్తూ ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆయిల్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అప్పుడే మనకి క్రిస్పీగా వస్తాయి. నెక్స్ట్ తొక్క తీసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఫ్రైయింగ్ అంతా లో టు మీడియం ఫ్లేమ్లోనే జరగాలి. వెల్లుల్లి కొంచెం వేగాక ఎండుమిర్చి ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత వాటిని పక్కకు తీసుకొని సేమ్ కడాయిలో మ్యారినేటెడ్ చికెన్ వేసి ఫ్రై చేయాలి. చికెన్ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి, బ్యాచెస్గా. వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం కూల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. అన్నీ ఒకేసారి బ్లెండ్ చేయొద్దు. ఇప్పుడు చికెన్ని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి, మిక్సర్లో వేయడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ గార్లిక్, ఎండుమిర్చి, కరివేపాకు 3 బ్లెండ్ చేయాలి. తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ తీసుకొని వాటిల్లో కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేయాలి, పల్స్ బ్లెండ్. అవి వచ్చిన మిక్చర్ని సెపరేట్ చేసి చికెన్ని బ్లెండ్ చేయాలి. తగినంత కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ వేసి ఒకసారి పల్స్ బ్లెండ్ చేయాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ పొడి ఇంకా చికెన్ పొడి అన్నీ కలిపేయాలి బాగా, సాల్ట్ అడ్జస్ట్ చేసుకుంటూ. అంతే, ఎంతో రుచికరంగా ఉండే మన వైరల్ చికెన్ కారపొడి రెడీ. దీనిని అన్నం, దోశ, ఇడ్లీ, రోటీ, పులావ్ దేనితో అన్నా తినొచ్చు. హాస్టల్లో ఉండే స్టూడెంట్స్, బ్యాచిలర్స్కి కూడా బాగా యూజ్ అవుతుంది. రోజు చికెన్ తిన్న ఫీల్ అండ్ ఫుల్ సాటిస్ఫాక్షన్ మిమ్మల్నే తలుచుకుంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంప్రెస్ అయిపోతారు మీ వంటలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.